ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో కంది పంటను ఆశించే చీడపీడలు, సమగ్ర సస్యరక్షణ చర్యలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ వెంకటరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం వరి మరియు పత్తి పంటల సాగులో తమ అనుభవాలను ఆకాశవాణితో పంచుకుంటున్నారు ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామ రైతు మహేందర్ రెడ్డి గారు. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, కంది పంటను ఆశించే చీడపీడలు, సమగ్ర సస్యరక్షణ చర్యలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ వెంకటరెడ్డి గారితో పరిచయకర్త హర్షం సదానందం. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వరంగల్ ప్రాంతీయ పరిశోధన స్థానం ప్రధాన పురుగుల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ వెంకటరెడ్డి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారి అయిన విలువైన సలహాలు, సూచనలు అందించడానికి మన వద్దకు వచ్చారు. ఈరోజు అంశం ఏంటంటే కంది పంటలో ఆశించే చీడపీడలు, సమగ్ర నివారణ అనే అంశం మీద మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు, ఈ యొక్క కంది పంటలో ఆశించే చీడపీడల సమగ్ర నివారణ గురించి మీదైన సలహాలు, సూచనలు అందించండి. మరి ఇప్పుడు మీరు అన్నట్టు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే మనకందరికీ తెలిసినటువంటిదే, పప్పు దినుసుల పంటల యొక్క విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. కాకపోతే చాలామంది రైతులు కంది పంటను కానీ పెసర పంటను కానీ అక్కడక్కడ కొద్ది మొత్తంలో సాగు చేస్తున్నట్టుగా ఈ ఖరీఫ్ సీజన్లో మనం చూడడం జరిగింది. అదేవిధంగా కంది పంటను ఏక పంటగా కొంతమంది రైతులు వేస్తున్నారు. అదేవిధంగా చాలామంది రైతులు పత్తిలో కానీ మొక్కజొన్నలో కానీ అంతర పంటగా కూడా కంది పంటను సాగు చేస్తున్నట్టుగా గమనించడం జరిగింది. ఇప్పుడు రబీ సీజన్లో వేసినటువంటి పెసర పంట కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నది. సో ప్రధానంగా మన ప్రాంతంలో కనుక చూసుకున్నట్లయితే ఖరీఫ్లో సాగు చేసినటువంటి కంది పంట, అదేవిధంగా ఇప్పుడు యాసంగిలో కూడా అక్కడక్కడ కొద్ది విస్తీర్ణంలో ఈ పెసర పంటను కూడా సాగు చేసుకోవడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు యాసంగిలో మినుము పంట కూడా వేసుకోవడానికి రైతు సోదరులు మక్కువ చూపెడుతున్నారు. ఓకే వెంకటరెడ్డి గారు, ఇంకా ప్రస్తుతం పప్పు దినుసు పంటలు ఏమి ఉన్నాయో చెప్పండి. మరి అదే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒకప్పుడు మన ప్రాంతంలో చాలా రకాల పప్పు దినుసు పంటలు కనిపించేవి. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఎక్కువ విస్తీర్ణంలో కనిపిస్తున్నటువంటి పంట కంది పంట. దాని తర్వాత అక్కడక్కడ కొద్ది విస్తీర్ణంలో పెసర పంట కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మినుము పంట కూడా మనం రాబోయే కాలంలో చూడడానికి అవకాశం ఉన్నది. అయితే ఈ కంది పైరు ఏక పంటగా పండిస్తూ ఉన్నారు. అదేవిధంగా అంతర పంటగా ముఖ్యంగా పత్తిలో మనం చాలా ప్రాంతాలలో చూస్తూ ఉన్నాం. ఏక పంటగా అంటే కూడా ఈ పత్తిలో కానీ మొక్కజొన్నలో కానీ ఆల్రెడీ మొక్కజొన్న వేసినటువంటి ఏదైతే పొలాలు ఉన్నాయో వాటిలో అంతర పంటగా కూడా కంది పంటను చూడడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి పంటగా మనం చెప్పుకోవచ్చు కంది పైరు. ఎందుకంటే కంది పైరు అనేటువంటిది ఇప్పుడు చాలా సున్నితమైనటువంటి దశలో ఉన్నది. సో ఈ దశలో మనం కొన్ని మెలకువలు కనుక పాటించినట్లయితే కంది పంట నుంచి
తక్కువగా ఒక 5 నుంచి 6 క్వింటాల వరకు కూడా మనం కందులు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇటీవల చాలా భారీగా వర్షాలు కురిసినాయి. ఈ భారీ వర్షాల వలన ఈ పంటకు ఎలాంటి సమస్యలు వచ్చాయో చెప్పండి మరి. మీరు అన్నట్టుగా ఇది చాలామంది రైతులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా చాలా పంటలలో ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా పప్పు దినుసు పంటలలో కూడా ఇబ్బందులు ఉన్నాయి కొన్ని. ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే కంది పంటలో కనుక చూసుకున్నట్లయితే మనకు గత నెలలో వచ్చినటువంటి ఏదైతే తుఫాన్ వచ్చిందో మనకు ఒకటే రోజులో దాదాపు 30 నుంచి 40 సెంటీమీటర్ల వరకు ఒకటే రోజు భారీ వర్షము, దాదాపు ఆ రోజు మొత్తానికి కూడా 24 గంటలలో అంత భారీ ఎత్తున మన పడినటువంటి వర్షాన్ని గతంలో మనం ఎప్పుడు చూడలేదు. సో ఆ విధంగా ఒకటే రోజు ఎక్కువ వర్షం పడడం వల్ల అంతకుముందు పడినటువంటి వర్షాల వల్ల భూమిలో ఇదివరకే తేమ శాతం ఎక్కువగా ఉన్నది. సో దానికి తోడు ఈ తుఫాను ప్రభావం వల్ల చాలా పంటలలో ఇబ్బందులు పడ్డారు రైతులు. ముఖ్యంగా కంది పంటలో కనుక చూసుకున్నట్లయితే మేము కూడా చాలా ప్రాంతాలు కూడా చూడడం జరిగింది. గాలులకు తోడుగా భూమిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఒక 2 నుంచి 5% వరకు కూడా మొక్కలు పడిపోయినాయి. పడిపోవడమే కాకుండా వాటి వేరు వ్యవస్థ కూడా మనకు బయటికి కనిపించినటువంటి పరిస్థితులు కనిపించినాయి. తర్వాత 1-2 రోజులు కనుక చూసుకున్నట్లయితే ఒక 2 నుంచి 5% వరకు కూడా మొక్కలు వడలి చనిపోయినటువంటి సందర్భాలు కూడా చూసినాం. మరి ఇంకా వర్షాలు ఒకవేళ మళ్ళీ కనుక పడినట్లయితే ఇదివరకు భూమిలో ఉన్నటువంటి పదునుకు తోడు కనుక అయినట్లయితే ప్రధానంగా విల్ట్ అంటే వడలు తెగులు అనేటువంటిది చాలా ఉధృతంగా రావడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు ముందుగా వేసినటువంటి సందర్భాలలో కంది పంట అంతా కూడా ఇప్పుడు మొగ్గ దశ నుంచి పూత వచ్చేటువంటి దశలో ఉంది. ఈ సున్నితమైనటువంటి దశలలో కొన్ని రకాల పురుగులు ఆశించి ఎక్కువగా నష్టం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, గత 2-3 రోజుల నుంచి చలి కూడా కొంచెం ఆల్రెడీ మొదలైంది. సో ఈ చలి వాతావరణంలో ప్రత్యేకంగా కొన్ని రకాల పురుగులు అనేటువంటి ఎక్కువగా ఆశించి తీవ్రంగా నష్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనం పైరు కనుక చూస్తే పూత బాగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం, కానీ చివరి కనుక చూసినట్లయితే కాయ అనేటువంటిది చాలా తక్కువగా తయారయ్యి దిగుబడుల మీద గణనీయంగా ప్రభావం చూపెడతా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పూత మొగ్గ దశలో అదేవిధంగా పూత దశలో ఆశించేటువంటి కొన్ని రకాల పురుగుల పైన మనం నిఘా పెట్టి వాటిని తగు సమయంలో గుర్తించుకొని ఆ పురుగులకు సంబంధించినటువంటి కొన్ని యాజమాన్య చర్యలు కనుక పాటించినట్లయితే వచ్చినటువంటి పూత నుంచి మనం మంచి కాయ రావడానికి అదేవిధంగా మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు కంది పంట పైన చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు ముఖ్యంగా కందిలో వచ్చేటువంటి పురుగుల సమస్య ఎలా ఉంటుందో చెప్పండి మరి. ముఖ్యంగా కందిలో 2-3 రకాల పురుగులు ఆశిస్తూ ఉంటాయి. వీటిలో ప్రధానంగా కాయదొలిచేటువంటి పురుగుల జాతికి సంబంధించినటువంటి ఒక రకము, రెండవ రకము కాయల నుంచి కానీ ఆకుల నుంచి కానీ రసం పీల్చే పురుగులు. అదేవిధంగా మూడవ రకమైనటువంటి పురుగులు కొన్ని సందర్భాలలో మనకు కాయ అనేటువంటి తయారైన తర్వాత కాయ లోపలికి వెళ్ళేటువంటి పురుగులు, ముఖ్యంగా కాయ ఈగ అంటారు. ఈ రకంగా మనకు 3 రకాల పురుగుల వల్ల నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. వీటిల్లో ప్రధానంగా కాయదొలిచేటువంటి పురుగులు, అదేవిధంగా రసం పీల్చే పురుగులలో ఈ మధ్య కాలంలో నల్లి ద్వారా ఆశించే ఒక రకమైనటువంటి వైరస్ తెగులు కూడా కనపడతా ఉంది. దాన్ని రైతులు సాధారణంగా గొడ్డు చెట్లు అంటారు. అంటే దానికి సంబంధించినటువంటి చెట్టుకు ఏదైతే ఈ వైరస్ తెగులు వస్తుందో దాంట్లో పూత కాత అనేది అసలే రాదు. అది మొక్క కూడా గిరసబారిపోతుంది. ఆ స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ అంటారు, అంటే ఒక రకమైన గొడ్డుమూతు తెగులు అని అంటూ ఉంటారు. సో దాంట్లో మీకు ఎలాంటి పూత కానీ కాయ కానీ రాదు. దీనివల్ల కూడా నష్టం ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది. చాలా ప్రాంతాలలో మనం గతంలో కానీ సీజన్స్ తోటి కానీ కంపేర్ చేసుకున్నట్లయితే, అంటే పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా రోజు రోజుకు దీని యొక్క ఉధృతి కూడా బాగా పెరుగుతూ ఉంది. ఇది నల్లి ద్వారా ఆశిస్తూ ఉన్నది. సో ఈ విధంగా కాయదొలిచేటువంటి పురుగులు, రసం పీల్చేటువంటి పురుగులు, ఈ నల్లి ద్వారా ఆశించే ఒక వైరస్ తెగులు, ఇట్లా 3 రకాలుగా మనకు పంట మీద పురుగులు నష్టం చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి వీటి మీద మనం అప్రమత్తంగా ఉండి
వాటి మీద నిఘా పెట్టేసి సరైనటువంటి సమయంలో మన యాజమాన్య చర్యలు పాటించాలి. కందిలో ఆశించే కాయతొలిచే పురుగు ఎలా నష్టం కలిగిస్తుంది, ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్పండి మరి. కాయదొలిచే పురుగులు ముఖ్యంగా మనకు 2-3 రకాల పురుగులు మన ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. వీటిల్లో ప్రధానంగా పూతను అదేవిధంగా తయారైనటువంటి లేత కాయలకు బాగా నష్టం చేసేటువంటి పురుగు, దిగుబడుల పైన గణనీయంగా ప్రభావం చూపేటువంటి పురుగును మరుక గూడు పురుగు అంటారు. ఇది ఎందుకంటే పూత దశలో పూతను దగ్గరికి చేర్చి గూడులాగా తయారు చేసి ఆ గూడు లోపల బియ్యం పురుగు లాంటి పురుగు ఉండి ఆ పూతనంతా కూడా తినేస్తుంది. దానివల్ల మనకు కాయ అనేటువంటి తయారు కాదు. ఒకవేళ కాయ తయారైన తర్వాత ఆశించినట్లయితే లేత కాయలను దగ్గరగా చేర్చి ఆ గూడు లోపల ఉండి ఆ కాయలను కూడా తినేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల రైతులు బాగా నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ పురుగు అనేటువంటిది పైకి కనిపించదు. మన గూడు కనుక చీల్చి అందులో విప్పి కనుక చూస్తే చిన్న పురుగు ఉంటుంది. ముఖ్యంగా మబ్బు వాతావరణంలో ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా మనం లోపలికి వెళ్ళి ఆ పూతను అక్కడక్కడ గూడు కనుక ఉన్నట్లయితే వాటిని కొంచెం విచ్చి ఆ లోపల పురుగు ఉందా లేదా అని చూసుకొని మనం తగు సమయంలో కనుక కొన్ని రకాల పురుగు మందులు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మరొక గూడు పురుగు ద్వారా ఆశించేటువంటి నష్టాన్ని మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కంది పంటలో ఆశించే మరొక గూడు పురుగు తీవ్రత ఎలా ఉంటుంది, ఎలా నియంత్రించుకోవాలో చెప్పండి మరి. మనకు ఇప్పుడు కాయకు నష్టం చేసేటువంటి పురుగుల్లో చాలా ప్రధానమైనటువంటిది, ఎక్కువగా నష్టం చేస్తున్నటువంటి పురుగు ఈ మరొక గూడు పురుగు. ఇది ఇప్పుడే కాదు, ఇది కొత్త పురుగు ఏం కాదు, రైతులకు చాలామందికి తెలిసినటువంటిదే. కాకపోతే ఏంటంటే మనం ఒక వారం 10 రోజులు కనుక అజాగ్రత్త కనుక ఉన్నట్లయితే పొలం లోపలికి కనుక వెళ్లకుండా మనం గమనించకపోతే వచ్చిన పూత అంతా కూడా ఈ పురుగు మేసిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి రైతు సోదరులు. మరి ఈ పురుగు ఆశించినట్టుగా తెలుసుకోవడానికి ఒక మంచి పద్ధతి ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పూతకు సంబంధించినటువంటి మొగ్గ తయారు కాగానే ఆ మొగ్గ దశల నుంచి మనము లింగాకర్షక బుట్టలు కనుక మరొకకు సంబంధించినటువంటి లింగాకర్షక బుట్టలు ఉంటాయి. అవి 1 ఎకరానికి 4 అక్కడొకటి కనుక పెట్టుకున్నట్లయితే అందులో పడినటువంటి ఏవైతే తల్లి రెక్కల పురుగులు ఉంటాయో అవి పడినట్టు గమనించుకొని మనము కొంచెం జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇందులో తల్లి పురుగులు పడ్డాయి కాబట్టి ఇంకా రాబోయే కొద్ది సమయంలో ఈ పురుగు ఆశించడానికి అవకాశం ఉందని తెలుసుకొని మనం పురుగు మందులు పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లింగాకర్షక బుట్టలు కనుక పెట్టుకోవడానికి ప్రతి రైతు కూడా ఆలోచన చేయాలి. ఇక రెండవది ఏంటంటే ముఖ్యంగా మబ్బు వాతావరణం ఉన్నప్పుడు చిన్న చిన్న చిరుజల్లులు పడేటువంటి పరిస్థితులలో ఈ పురుగు అనేది ఇంకా కొంచెం బాగా అభివృద్ధి చెందుతుంది ఇది. కాబట్టి ఆ సమయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. మనం ఆ గూడును కనుక మనం విచ్చి చూసుకున్నట్లయితే లోపల పురుగు ఉంటుంది. కరెక్ట్గా మనం ఏదైతే మొగ్గ తయారైనటువంటి దశ నుంచి కాయ తయారయ్యేటువంటి దశ ఈ ఏదైతే ఉంటుందో ఒక 20 నుంచి 30 రోజుల దశ ఉంటుందో ఇక్కడ కనుక మనం పూతను కానీ మనం వచ్చినటువంటి కాయని కానీ మనము దీనివల్ల నష్టం జరగకుండా కాపాడుకోగలిగితే మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంది పంటలో శనగపచ్చ పురుగు సమస్య ఎలా ఉంది, నివారణ చర్యలు ఎలా చేపట్టాలో చెప్పండి మరి. మరొక గూడు పురుగు తర్వాత నష్టం చేసేటువంటి మరొక రకమైనటువంటి కాయదొలిచే పురుగు శనగపచ్చ పురుగు. దీని మీద రైతులకు కొంత అవగాహన ఉంది. ఎందుకంటే ఇదే పురుగు మనకు పత్తిలో కూడా బీటీ పత్తి రాకముందు విపరీతమైన నష్టం చేసేటువంటి పురుగుగా మనం రైతు సోదరులకు తెలుసు. కాబట్టి ఈ బీటీ పత్తి వచ్చినప్పటి నుంచి అటు బీటీలో కానీ లేకుంటే ఇతర పంటల్లో కానీ ఈ శనగపచ్చ పురుగు యొక్క ఉధృతి బాగా తగ్గింది. కానీ ఇప్పుడు మేము రైతుల పంట పొలాలకు పోయినప్పుడు అక్కడక్కడ ఒక్కొక్క చెట్టు పైన పూత దశకు వచ్చినటువంటి కంది పైరులో అక్కడక్కడ 1-2 పురుగులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పురుగు విషయంలో కూడా రైతులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పురుగు పూత దశలో ఆశిస్తుంది. పూత మీద కానీ కాయల మీద కానీ అక్కడొకటి గుడ్లు పెడుతుంది. ఆ గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు లార్వాలు అంటాం మనం, అవి కాయకు రంధ్రాలు చేసి లోపలటువంటి గింజలను తినేసి విపరీతమైనటువంటి నష్టం చేస్తూ ఉంటుంది.
ఈ పురుగు ఏంటంటే చాలా రకాల పురుగు మందులకు ఆల్రెడీ రెసిస్టెన్స్ అనేది, నిరోధక శక్తి అనేది ఆల్రెడీ వచ్చింది దీంట్లో. కాబట్టి ఈ పురుగును నివారించుకోవడం కేవలం పురుగు మందులతోటి పిచికారీ చేసుకొని నివారించుకోవడం కొంచెం కష్టసాధ్యమైనటువంటి పనే. కాబట్టి రైతు సోదరులు ఈ పురుగు విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఈ పురుగును మనకు కనిపిస్తూ ఉంటుంది కాయలపైన కానీ పూత మీద. ఇది శరీరం రకరకాల రంగులలో ఉంటుంది. ఆ శరీరం పైన మెరుస్తున్నటువంటి చిన్న చిన్న రోమాలు కూడా ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఇది శనగపచ్చ పురుగుగా మనం గమనించుకోవచ్చు. ముఖ్యంగా ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. ఇది ఎక్కువగా నష్టం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పురుగు ఆశిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మరొక గూడు పురుగు ఎట్లయితే లింగాకర్షక బుట్టలు పెట్టమన్నాం, ఈ పురుగుకు సంబంధించి కూడా లింగాకర్షక ఎరలు ఉంటాయి, బుట్టలు ఉంటాయి. అవి కూడా మనం ఈ పూత దశ నుంచి మనం పెట్టుకున్నట్లయితే అందులో పడినటువంటి రెక్కల పురుగులను ఆధారంగా చేసుకొని వాటికి సంబంధించినటువంటి పురుగు మందులు మనం పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంది పంటలో ఆశించే రసం పీల్చే పురుగులు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్పండి. ఈ కాయదల్చే పురుగులతో పాటుగా ఈ మధ్య కాలంలో కొన్ని రకాల రసం పీల్చే పురుగులు కూడా కంది పంటలో బాగానే నష్టం కలిగిస్తూ ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక రకమైనటువంటి వైరస్ తెగులను కలగజేసేటువంటి మైట్స్ అంటారు, అంటే నల్లి పురుగులు. ఇవి మన కంటికి కనిపించవు. మనము మైక్రోస్కోప్ అంటే భూతద్దంతో చూసినప్పుడు మాత్రమే ఇవి కనపడుతూ ఉంటాయి. సాలిడ్ పురుగుల్లాగా ఉంటాయి, సాలీళ్ళలాగా ఉంటాయి. అవి చిన్నగా ఆకుల అడుగు భాగంలో ఉండి అవి రసం పీల్స్తాయి. రసం పీల్చే క్రమంలో ఈ వైరస్ అనేటువంటిది ఒక మొక్క నుంచి ఒక మొక్కకు వ్యాప్తి చెంది ఆ విధంగా ఈ వైరస్ తెగులు ఆశించినటువంటి మొక్కలో మనం ఎలాంటి పూత చూడం, గొడ్డు పోతుంది అన్నట్టు. అందుకే రైతు సోదరులు దీన్ని గొడ్డుమోతు తెగులు అంటారు, ఆ వైరస్ తెగులను. సో దానివల్ల విపరీతంగా నష్టం జరగడానికి అవకాశం ఉండదు. అసలు పూత ఖాతా అనేది ఆ మొక్క మీద అసలే ఉండదు. కాబట్టి ఈ పురుగు విషయంలో ఈ మధ్య కాలంలో ఈ పురుగు గురించి ఎందుకు చెప్తున్నాము అంటే సంవత్సరానికి ఈ వైరస్ తెగులు యొక్క ఉధృతి పెరుగుతూ ఉన్నది. చాలా బాగుందండి వెంకరెడ్డి గారు. కంది పంటలో ఆశించే చీడపీడల గురించి, వాటి నివారణ గురించి చాలా చక్కగా వివరించారు. మీదైన సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం అండి. ఇంతవరకు శ్రోతలు కంది పంటను ఆశించే చీడపీడలు, సమగ్ర సస్యరక్షణ చర్యలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ వెంకటరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త హర్షం సదానందం. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాణిజ్య ప్రకటన విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి, వరి మరియు పత్తి పంటల సాగులో అనుభవాలు. ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామ రైతు మహేందర్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త హర్షం సదానందం. ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన పురుమాని మహేందర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విందాం. మరి పరిచయంలో భాగంగా వరి పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పత్తి పంటను పండించే విధానంపై మహేందర్ రెడ్డి గారు మనతో మాట్లాడతారు. మరి నమస్కారం అండి మహేందర్ రెడ్డి గారు. నమస్కారం అండి. మహేందర్ రెడ్డి గారు, ప్రస్తుత పరిస్థితులలో ఈ ప్యాడీ కానీ పత్తి పంట కానీ ఈ 2 పంటల పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మీరు పండించే పంటల విధానం గురించి చెప్పండి రైతులకు. ఈసారి మాత్రం మేము వరి వేసినామండి. దానికి కొంచెం వాటర్ ప్రాబ్లం చేయబట్టి కూడా సరిగ్గా లేదు. ఇంకొకటి ఏంటంటే ఈసారి నార్లు కూడా సరిగ్గా రాలేదు. ఎందుకంటే వాటర్ లేక ఈ కరెంట్ ఒకటి ప్రాబ్లం ఒకటి వచ్చింది. దాని విషయంలో కూడా కొంచెం నార్లు వెనుక కేసుడు అయింది. వర్షాకాలం కూడా నీళ్ళు లేని ప్రభావంతో నార్లు కూడా వెనుక కేసుడు జరిగింది. అందులో కొన్ని తెగలు వచ్చినాయి. అందులో కూడా కొంచెం నష్టపోయింది. దాదాపు ఈసారి ఎక్కువ మన దగ్గర 1001 వేసిందండి. ఇది ప్యాడే, ఇది 1001. ఈసారి అది తప్పించి వేరే మాత్రం ఎక్కువ వేయలేదండి. అది పరిస్థితి. సరే సార్, ఇంకోటి ఏంటంటే మహేందర్ రెడ్డి గారు, ప్రస్తుతం వరంగల్ జిల్లాలో అంటే ఈ వర్షాలు వెనుక ముందు కావడం వల్ల కరెంటు పరిస్థితి కూడా కొంచెం వెనక్కి వచ్చింది. ఈ క్రమంలో ఎలాంటి పంటలు వేసుకుంటే బాగుంటుంది అంటారు? మరి
ఈసారి వర్షాలు మాత్రం వెనుకకే వచ్చినాయండి. వచ్చినాయి మీరు అన్నట్టు పోయినాయి. నాది ఎక్కువ ఈసారి కొంచెం కూరగాయల మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తేనే బాగుంటుందండి. ఈ వెజిటేబుల్ వాటి మీదనే చేస్తేనే బాగుంటుంది అని మనకి, ఎందుకంటే వాటర్ లేదు కదా, దాని విషయంలో కొంచెం అవి చేసుకుంటేనే బాగుంటుందండి. కూరగాయలలో ఏం పెట్టుకుంటే బాగుంటుంది? మన దగ్గర అయితే ఎక్కువ వచ్చేది టమాటా, బెండ, ఈ గోడు చిక్కుడుకాయ, ఈ 3, బీరకాయ కూడా వస్తుందండి. ఈ 4 పంటలు ప్రత్యామ్నాయంగా మంచిగా అభివృద్ధి మంచిగా వస్తుంది మన అలానే. అంటే ఎన్ని రోజులలో పండించుకోవచ్చు మరి? మనకు ఒక 60 daysలో వస్తుందండి. అది మంచి పంట వస్తుంది. మనకి ఎర్రజెక్క భూమి లాంటి మా ఈ ఏరియా మొత్తం రెడ్ సాయిల్ సంబంధించిందండి. అది కూరగాయలకు మాత్రం అనుకూలమైన స్థలాలు మాయి. మీరు సాధ్యమైనంత వరకు కూరగాయలు పెట్టుకుంటేనే బాగుంటుంది అంటారు? అవునండి. ఈ వర్షాలు లేదు కారణంగా కూడా ఈ కరెంట్ ప్రాబ్లంతోనైనా ఉన్న నీళ్ళతోనైనా కూడా మనం ఎక్కువ పంట తీసుకునే దానికి ఆస్కారం ఉందండి. ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభం అయ్యేటప్పుడు ఈ మనం వరి పంట పెట్టుకోవాలన్నా లేదా పత్తి పంట పెట్టుకోవాలన్నా, అంటే గడ్డకి ఏది పెట్టుకోవాలి లేదా బురదలో ఏది పెట్టుకోవాలి అనేది మీ రైతులకు బాగా తెలిసి ఉంటుంది. మనకు ఖుష్కిల్ని మేజ్ కానీ పత్తి కానీ ఇవి వేసుకుంటే బాగానే ఉంటుంది. మిర్చి మన దగ్గర కొంచెం తక్కువ, ఎందుకంటే వస్తలేదండి, డెవలప్మెంట్ లేదు కాబట్టి అది తక్కువ వస్తుంది. తరిలో మాత్రం వరి వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. వర్షాలు అనుకూలంగా ఉండాలి దానికి కూడా మనకి, ఎందుకంటే వాటర్ సోర్స్ తక్కువ ఉన్నది మెయిన్. ఇప్పుడు ధర్మసాగర్ చెరువు కూడా చాలా పెద్దది కదా, మరి ఎందుకు రైతులు వెనుక ముందు ఆడుతున్నారు? మరి అయితే ధర్మసాగర్ చెరువుకు ఒకటి ఉన్నదండి ప్రాముఖ్యత, దానికి వాటర్ స్టోరేజ్కి సంబంధించిన ట్యాంక్. అది మొత్తం సిటీకి సప్లై అవుతాయి వాటర్. మళ్ళీ ఒకటి ఏం చేసినట్టే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కోసానికి 23 గ్రామాలకు సప్లై చేస్తున్నారండి. దానివల్ల మనకు ఈ పంటలకు మాత్రం వాటర్ ఇవ్వడం జరుగుతలేదు. ప్రధానంగా వర్షాకాలం సీజన్లో ఈ వరి పంట పెట్టుకునేటప్పుడు మన పొలాలను చదును చేసుకోవాల్సి ఉంటుంది. అవునండి. అంటే దాన్ని ఎప్పుడు చదును చేసుకుని పంట కోసం రెడీ చేసి పెట్టుకోవాలి? రోహిణి కార్తీల ముందు మనం కొంచెం దాన్ని పెంటర్ పోసుడు కానీ దానికి సరిపడా ఎరువులు అన్ని బలం చేసుకొని రోహిణి కార్తీల నారు పోసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు కాలం అనుకూలంగా ఉండి వాటర్ ఉంటే మంచి దిగుబడి వస్తుందండి. 1 month లోపేస్తే మంచి దిగుబడి వస్తుందండి. ఒకవేళ వాటర్ ఏమన్నా అటు ఇటు అయినా కూడా ఒక 145 days వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం దొడ్డు వరలు పెట్టుకోవాలా సన్న వరలు పెట్టుకోవాలా అనే దాని మీద ఎట్లా మనం దాన్ని ఎట్లా నిర్ణయం తీసుకోవచ్చు? అంటే ప్రజలు ఎవరన్నా మన పక్క రైతులు చెప్తారా లేదంటే? దానికి ఒక్కటండి, ఇది సన్న రకం వేస్తే ఏంటంటే క్రాప్ తక్కువ వస్తుంది. ఈ దొడ్డు రకం వేస్తే మాత్రం ఈ ఒక గుంటకు ఒక బస్తా ఈజీ వస్తుందండి మన దగ్గర. ఈ రెడ్ సాయిల్ అయినందుకు మనకు కుష్కి అయినా మన పొలాలు చేసిన కుష్కి అంటే దాదాపుగా పొలాలే చేసిన దాంట్లో మాత్రం ఖచ్చితంగా గుంటకు ఒక బస్తా పడుతుంది. 40 గుంటలు 40 గుంటలకు 40 బస్తాలు పడుతుంది ఎకరానికి పర్ ఎకర్. సన్న వడ్లు అయితే 23-26 బస్తాల కన్నా ఎక్కువ కావండి. ఇక మేజ్ అయితే ఆయనతో కూడా 18-16 బస్తాల కన్నా ఎక్కువ కావు. అది మంచి బలం చేస్తాయి. ఈ మధ్యకాలంలో మన వరంగల్ జిల్లాలో రైతులు ఏం చేస్తున్నారంటే మేల్ ఫీమేల్ ఇస్తున్నారు, ఆడామోగ. ఈ రెండింటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆడామోగ వేస్తే గానీ ఒకటి ఏంటంటే వెదర్ అనుకూలించాలండి. ఏది మన ఈ పూత దశలో వచ్చినప్పుడు దాన్ని క్రాసింగ్ ఉంటుంది. ఆ క్రాసింగ్లా కరెక్ట్ ఈ వెదర్ అన్నది కరెక్ట్ దానికి అనుకూలంగా ఉంటుంది, మంచి దిగుబడి వస్తుంది. మన దగ్గర తక్కువ అండి. అది హుజరాబాద్ ఏరియా మొక్కన వేణువంక మండలం మొక్కన పోతే మాత్రం బ్రహ్మాండంగా పంటలు అవి వేసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా దిగుబడి వస్తుంది, మంచి ఇన్కమ్ కూడా ఉన్నదండి రైతులకు. అది అవునండి. అంటే ఇప్పుడు మామూలుగా మనం వేసే వడ్లలో మాత్రం మనకు ఈ వెదర్కు దీనికి మాత్రం దొడ్డు రకం వడ్లయితేనే మనకు పక్క, వేరే అయితే కష్టం అండి. అదే ఇంకోటి ఏంటంటే మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు మనం వరి పంట పెడతాం, అంటే ఇవాళ నాటు పెడతాం ఇవాళ. అవును. ఎకరా నాటు వేయాలంటే ఎంతమంది మనుషులు పని చేస్తారు? మనకు ఎకరానికి ఒక నాటు వేయాలంటే ఒక 12 మంది దాకా నాటేస్తండి ఆడవారు. అయితే నారు ఎన్ని బస్తాలు పోసుకోవాలి? నారు ఒక ఎకరానికి 1.5 బ్యాగ్ అయితే తప్పుతుందండి ఎకరానికి. నారులో ఏమన్నా మిశ్రమంగా ఏమన్నా మందులు ఇట్లా కలిపి? ఏమీ లేదండి, కొంచెం జస్ట్ ఈ చలి మట్టి పోస్తారండి, పెంట మట్టి అది పోస్తే చాలా బలంగా వస్తుంది. కొంచెం అది నారు ఎదుగుదల కాకపోతే యూరియా కొంచెం లాస్ట్ ఒక 10 రోజుల ముందు నాటేస్తారంగా కొంచెం యూరియా వెళ్తే కొంచెం పచ్చదనం వస్తుంది, తొందరగా హైట్ వస్తుంది. నారు వేయడానికైనా మనకు లేడీస్ ఇబ్బంది కాకుండా పొడవు ఉండి నాటేస్తానికి. సరే, ఇవాళ నాటేసిన తర్వాత మనకి ఎన్ని రోజులకు కలిపి వస్తుంది? మనకు నాటేసిన తర్వాత ఒక నెల రోజులు కావాలండి. నెల రోజుల్లో కలిపి వస్తుంది. అప్పుడు దానికి కలుపు తీయగానే యూరియా వేసి చేస్తే మనకు బాగానే ఉంటుంది. ఫస్ట్ నాటేసే ముందు మాత్రం డిఏపి 3-10 కానీ వేస్తే బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పుడు కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే అధునాతనమైన టెక్నాలజీ వాడుతున్నారు. అవునండి. నాటేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే ముందుగానే
ఈ గడ్డి మందు చల్లుతున్నారు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ముందే గడ్డి మందు చల్లి మరి ఇబ్బంది ఉంటుంది అట్లా. ఇబ్బంది ఉంటుంది. 3 రోజుల తర్వాత ఖచ్చితంగా నాటు వేసినాక 3 రోజులకు చల్లితే మాత్రం గడ్డి రాదు వరిలో. ఇక వీటికి కూడా వచ్చినాయి ఇప్పుడు ఏది ప్రత్యేకంగా మొక్కజొన్నలకు వెనక కొన్ని స్ప్రే చేయాలి. అందుకని పాదాల అడుగుల దాంట్లో గడ్డి వస్తుందని కూడా స్ప్రే చేస్తున్నారండి. మనం విత్తనాలు వేసినాక 2 రోజుల తర్వాత స్ప్రే చేస్తున్నారండి. దాన్ని కూడా ఒకవేళ మనకు ఎక్కువ దగ్గర అదైనా కూడా గడ్డి ఇది చనిపోతుంది వరి అని అంటున్నారు. అంత అయితే ఏం లేదండి. ఏ పంటలకైనా నీరు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది? వరికి అయితే ప్రతిరోజు ఉండాలండి మన దగ్గర. ప్రతిరోజు 80 రోజుల దాకా ఖచ్చితంగా ఉండాలి. ఒక 15 రోజుల ముందు 20 ముందు మాత్రం వాటర్ లేకుండా నడుస్తాయి. కానీ ఈ 70 రోజులు మాత్రం వాటర్ దాదాపుగా ఎవ్రీడే ఇవ్వాల్సిందే. మనకి ఎన్ని రోజులకు మంచి గంట పెడుతుంది? మనకు 45 రోజులు వస్తుందండి, మంచిగా వస్తుంది. 45 రోజుల తర్వాత మనకు పూత దశ వస్తుంది అండి. పూత దశ వస్తుంది, మంచిగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. వరికి ఎలాంటి తెగుళ్ళు వస్తాయి? ఈ ఎక్కువ పచ్చ పురుగు వస్తుందండి, కాండము తులుసు పురుగు. ఆ కాండం తులుసు పురుగుతోనే కొంచెం ప్రాబ్లం. దానికి ఈ రోజుల్లో ఏమన్నా తిమ్మెడికోలు వేస్తున్నారు, స్ప్రే చేస్తున్నారు. అది అంటే ఈ మధ్య కాలంలో బూజు తెగులు అని వస్తుంది. ఆ బూజు తెగులు కూడా వస్తుంది. బూజు తెగులు ఇప్పుడు వీటికి అన్నిటికీ నియంత్రణ ఎట్లా, ఏం చేయాలి? స్ప్రే చేస్తూనే ఉన్నాం కదండి, వేప కషాయం అని, అది లేటెస్ట్ స్ప్రే చేస్తున్నారండి. అది కూడా ఇంకోటి ఏంటంటే, మహేందర్ రెడ్డి గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పంటలు పండిస్తున్నారు? మేము దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఎక్కువ మన దగ్గర మన మండలం మొత్తం ధర్మసాగర్ మండలంలో దాదాపుగా వరి, పత్తి, మొక్కజొన్నేనండి. ఎక్కడ ఒక దగ్గర కొంచెం మిర్చి అనేది కొన్ని గ్రామాలు చేస్తున్నారు అంతే. ఏడీ గారితో కూడా నాకు అవార్డు ఇచ్చినండి. నేను ఒక 80 ఎకరం కంది వేసినండి. 80 ఎకరం ఒక ల్యాండ్ అయితే లీజ్ తీసుకున్నా. లీజ్ తీసుకొని చేస్తే నాకు మొత్తం టోటల్ పేద డిస్ట్రిక్ట్లో అందరికి తెలిసింది. దాదాపుగా 350 బస్తాల కందులు వండినాయండి నాకు. ఫర్ ఎకర్కు వాళ్ళకు ఒక 1000 రూపాయలు ఇచ్చాను నేను. 400 బ్యాగ్స్ అయిందండి నాకు టోటల్గా. మా మండలి దాదాపు ఆ చుట్టూ గ్రామాలకు అందరికి ఎరికాయి. నేను మిషన్తోనే కటింగ్ చేయించిన దాన్ని, కందిని కూడా. ఫోటోలు కూడా నేను నా దగ్గర మిషన్ కందితోనే, మన వరి కోసే మిషన్ సేమ్ కటింగ్ చేసింది. అంటే మీరు ఈ పంటల మీద ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు కదా, రాబోయే రోజుల్లో ఇంకా ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయా? చేయాలండి, చేస్తేనే కదా. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే వ్యవసాయం గురించే కొంచెం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇవాళ రేపు రైతులు ఏం చేస్తున్నారంటే ఈ పంటల మీద చాలా దిగుబడి లేదు, అది రాంగ్ అండి. ఖచ్చితంగా వ్యవసాయాలకు రాను రోజుల్లో మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఎవరు వ్యవసాయం మీద దానికి బాగా చెందాల్సిన అవసరం లేదు అండి. వ్యవసాయం చేసుకుంటేనే ఖచ్చితంగా మనకు ఊళ్ళలో కొంచెం పచ్చదనం ఉంటుంది. ఎక్కడికి వచ్చినా మన సిటీకి వచ్చినా పల్లెటూళ్ళకి వెళ్ళి రావాలి కదండి, ఏ దానికైనా పంటలకైతే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని చదివించుకోవాలని, వాళ్ళు కూడా పట్టణాలకు వలసపోయి పనులు ఏదో షాప్లో పని చేసుకోవాలనుకుంటున్నారు. అలాంటి క్రమంలో మీరు చాలా చదువుకొని కూడా మీరు వ్యవసాయం మీద చాలా మక్కువ పెడుతున్నారు. మీరు అంటే వ్యవసాయాన్ని నమ్ముకుంటే మన మనిషి బాగానే ఉండొచ్చు అంటారు. వ్యవసాయ కుటుంబం అన్నది ఖచ్చితంగా వ్యవసాయం చేసుకుంటేనే బాగుపడుతుంది. మనం ఎక్కడున్నా, జిల్లాలున్నా, ఎక్కడున్నా వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయం చేయాలండి. మనకు ప్రత్యామ్నాయంగా అయితే వేరే ఏముండదు, తాత్కాలికంగానే కాదండి. అది ఒకటైతే వర్షాభావం అనుకూలంగా ఉండాలండి. మెయిన్ కాలం కలిసి రావాలండి మొత్తానికి అయితే. అదండి, ఎంత చేసినా అది టైం రాకుండా ఏమవుతుందండి, అంతే. అది సరే మహేందర్ రెడ్డి గారు, మీదైన విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు, సందేశాలు అందించారు. మీ సలహాలు, సూచనలు జిల్లా రైతులు పాటించి తప్పకుండా అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం అండి. ఇంతవరకు వరి మరియు పత్తి పంటల సాగులో అనుభవాలు ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామ రైతు మహేందర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త హర్షం సదానందం. కిసాన్ వాణి కార్యక్రమంలో చివరగా ఒక వాణిజ్య ప్రకటన విందాం. కిసాన్ భాయియో గాట్ బాంధ్ లో, गांठ बांध लो, बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.